వేకువజామున 3 గంటల 30 నిమిషాలకు ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి? అంతర్గత శాంతిని పొందడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రపంచం నిద్రావస్థలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నిశ్శబ్దం ధ్యానం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక మేలుకొలుపు మరియు అంతర్గత శాంతి యొక్క లోతైన అన్వేషణను ప్రారంభించమని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈ అసాధారణ తీర్థయాత్రలో నాతో చేరండి. హాయ్, ఐఎమ్ రామచంద్రరావు, చక్ర హీలింగ్ కోచ్. రాత్రి నిశ్శబ్ద ఆలింగనంలో ప్రపంచం ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఒక పవిత్ర ప్రయాణం ఆవిష్కృతమవుతుంది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు చేసే ధ్యాన సాధన ఒక అంతర్గత శాంతి యొక్క లోతైన అన్వేషణ. ఈ ఆధ్యాత్మిక సమయం ఒక ప్రత్యేకమైన ప్రతిధ్వనిని కలిగి ఉంటుంది. బ్రహ్మముహూర్తం సమయంలో ధ్యాన ప్రక్రియ ఆత్మ యొక్క రహస్యాలను బహిర్గతం చేయడానికి విశ్వం దాని తలుపులు తెరుస్తుంది. తెల్లవారుజామున 3:30 సమయాన్ని ఆధ్యాత్మిక అమృతకాలం అని, బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయం ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ఆవిర్భావాలు జరిగే సమయం. తెల్లవారుజామున 3:30 ధ్యాన అనుసంధానంలో మీ మనసు అప్రయత్నంగా గాఢమైన నిశ్చల స్థితిలోకి జారిపోయే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ నిశ్శబ్దంలోనే ఆత్మ మాట్లాడడం ప్రారంభిస్తుంది. పవిత్రమైన ఈ విరామంలో ధ్యాన అభ్యాసం పరివర్తన శక్తిని పొందుతుంది. మహర్షులు, యోగులు వారి అంతర్గత నిశ్శబ్ద శక్తిని స్వీకరించడానికి తెల్లవారుజామున 3:30 తపోదీక్షలో లీనమయ్యారని చెప్పి మన యొక్క పురాణాలు చెప్తున్నాయి. ధ్యానం తీవ్రతరం అయితే ఈనియల్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో పీనియల్ గ్రంథిని 3వ కన్నుని పిలుస్తారు. దీన్ని బ్రహ్మనాడి అని కూడా అంటారు. దీని ముఖ్యోద్దేశం మెలటోనిన్ అనే పదార్థాన్ని స్రవిస్తుంది. ఇది స్కిరాడియన్ రిథంలను రక్షిస్తుంది. స్కిరాడియన్ రిథం అనేది శరీరంలోని ఒక అంతర్గత గడియారం. ఇది శరీరానికి ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేలుకొలపాలి అనే విషయాలను తెలియజేస్తుంది. చంద్రుడు తన వెన్నెల కాంతిని వెదజల్లుతున్నప్పుడు సాధకులు చంద్ర శ్వాసక్రియను అభ్యసించడానికి ధ్యానానికి మించిన పూర్ణ చంద్ర ధ్యాన పద్ధతులను ఉపయోగించి అంతర్గత ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సాధకులు తెల్లవారుజామున 3:30 చల్లని వాతావరణంలో స్పష్టమైన గాలిని పీల్చినప్పుడు ప్రతి శ్వాస ఖగోళ శక్తులతో ఒక సామరస్యపూర్వకంగా మారుతుంది. లయబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల వారిని లోతైన ధ్యాన స్థితికి తీసుకుని వెళ్తాయి. ఇక్కడ ఆత్మ మరియు విశ్వాసం మధ్య సరిహద్దులు కరిగిపోతాయి. బ్రహ్మముహూర్తం సమయంలోని ధ్యానం యొక్క స్పష్టమైన కళలకు ప్రవేశ ద్వారం తెరవబడుతుంది. కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ యొక్క ఒకదాని ఒకటి పెనవేసుకున్న మానసిక స్థితులు. సాధకులు వారి కళలపై అవగాహన మరియు నియంత్రణను పొందినట్లు చెబుతారు. ధ్యాన స్థితి మరియు కళలు ప్రపంచం మధ్య రేఖలను అస్పష్టం చేస్తారు. తెల్లవారుజామున 3:30 ధ్యానంలో నిమగ్నమైన సాధకులు స్పష్టమైన కళల యొక్క అధిక ఫ్రీక్వెన్సీని ప్రదర్శిస్తారు. అనంతమైన అవకాశాల డాన్ తెల్లవారుజామున మొదటి వెలుగు సమీపిస్తున్న కొద్దీ తెల్లవారుజామున 3:30 ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభించిన వారే. వారు అంతర్గత శాంతి, స్పష్టత మరియు అనుసంధానం యొక్క లోతైన భావనను పొందుతారు. ఈ ఆధ్యాత్మిక సమయం యొక్క పరివర్తన శక్తి సాంస్కృతిక సరిహద్దులను దాటి ఆధ్యాత్మిక మేలుకొలుపు యొక్క ముసుగులో కలుస్తున్న భిన్న
విభిన్న అభ్యాసాలు మరియు అనుభవాల సారం. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు నిశ్శబ్ద ఆలింగనంలో ఆత్మ తన రహస్యాలను వెల్లడిస్తుంది మరియు విశ్వశక్తుల సింఫోనితో ప్రతిస్పందిస్తుంది. 3 గంటల 30 నిమిషాల సమయ ధ్యానము చేయడం అనంతమైన అవకాశాల రంగాలకు తలుపులు తెరతీస్తుంది. ప్రపంచం గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున ధ్యానం ఇష్టపడే వ్యక్తులు తన స్వంత పరిమితులను అధిగమించి ఆత్మ సంజావత యొక్క అనంతమైన విస్తరణకు వైపుకు చేరుకునే ప్రయాణానికి మేల్కొంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి టాపిక్తో మరి యొక్క వీడియోలో కలుద్దాం. బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.